ఈ బాజా వెహికల్ ముందు తీసుకురావాలండి, ముందు తీసుకెళ్ళండి. ఈ వెండి బోనం తీసుకొస్తున్నటువంటి ఈ బోనాన్ని లోపలికి వదలాల్సిందిగా కోరుతా ఉన్నాం పోలీసు వారితో. బీజేపీ నాయకులు అన్న చీకోటి ప్రవీణ్ గారికి వేదిక ద్వారా స్వాగతం పలుకుతా ఉన్నాము. వారి వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులను కోరడమైంది. ఈ బ్యాండ్ బాజా వాళ్ళు కాస్త ముందుకు తీసుకెళ్ళాలి, కాస్త ముందుకు తీసుకెళ్ళాలమ్మా. బ్యాండ్ బాజా వాళ్ళు కాస్త సౌండ్ తగ్గించండి, కొంచెం సౌండ్ తగ్గించండి అమ్మా. బ్యాండ్ బ్యాండ్ కొద్దిసేపు ఆగండి. బ్యాండ్ 2 నిమిషాలు బ్యాండ్ ఆపాలి. 2 నిమిషాలు అన్నా రాకేష్ రెడ్డి గారు తమ అమూల్యమైన మాట్లాడతారు. ఇప్పుడు రాకేష్ రెడ్డి ఆర్మూర్ నుండి విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నారు. 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం సందర్భంగా ఈ కమిటీ పెద్దలు మరియు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే భక్తుల కన్నా ఎక్కువ పోలీసు వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంది. అంటే మీరు హిందువులు గమనించాల్సింది రానికి యూనిఫామ్లు వెరగవలసి వస్తుంది మనం బతకాలంటే. నేను కొద్దిగా 1 కిలోమీటర్ ముందు వస్తుంటే ఒక గుడి దగ్గర ఒక పోలీసోడు, ఒక భక్తుడు, ఒక పూజారి, ముగ్గురే మిగిలినరా గుడి దగ్గర. ఇది హిందువులకు కనువిప్పు కావాలి. 6,000 మంది వైష్ణవదేవికి యాత్రకెళ్తే 60,000 మంది AK-47లు బందోబస్తున్న భారతదేశం ఇది. చూడండి ఆ యూనిఫాములు వస్తుంటే, చూడండి AK-47లు. ఎన్నొద్దులు కాపాడతాయి ఈ తుపాకులు మనని, ఎన్నొద్దులు కాపాడతాయి ఈ యూనిఫాములు మనని కాపాడేది మనకు మనమే. మనము ఒకరికొకరు హిందూ బాయి మాత్రమే. ఈ భయంకరమైన వాతావరణం పోవాలంటే ఇట్లాంటి ఉత్సవాలు జరుపుకోవాలి.